వెన్నెల అనే అమ్మాయి ఎంఎస్ చేస్తా అక్కడ యాక్సిడెంట్ అయింది, చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ఆమె వరంగల్ జిల్లా స్టేషన్ కనుపూర్ దగ్గర విలేజ్. వాళ్ళ తల్లి తండ్రి చాలా పేద కుటుంబం. నా సమస్య ఏమొస్తుందంటే చదివేటప్పుడు అయితే ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది, ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. చదువు అయిపోయి పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్నటువంటి వాళ్ళు ఇట్లాంటి యాక్సిడెంట్ అయినప్పుడు ఇబ్బంది వస్తాం. 2 నెలల క్రితం యాదాద్రి దగ్గర ఒక అమ్మాయి చనిపోయింది. దానికి నేను ఇక్కడి నుంచి లెటర్స్ రాయడం, ఆడందు సీఎం ఒక లెటర్ రాయడం, అక్కడ ఉన్నటువంటి తానా ముందుకు అందరూ సాయం చేయడం వల్ల 7 లక్షల రూపాయలు వసూలు చేసి ఆ బాడీని క్షేమగిరికి పంపించారు. కానీ ఇప్పుడు ఇదేమైంది, ఆమె చావు బతుకులో ఉంది, రికవర్ అయ్యే అవకాశం ఉంది. అదే కాస్ట్లీ ఎఫైర్, ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఆర్థికంగా తక్కువ శక్తి వాళ్ళకి లేదు. ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. ఇప్పుడు నిన్న ప్రైమ్ మినిస్టర్కి ఒక ఉత్తరం రాశాం, తర్వాత ముఖ్యమంత్రికి రాశాం, తానా వాళ్ళకందరికీ ఉత్తరం రాశాను. ఆవిడ మా ఫ్రెండ్స్ వ్యాపారం చేసే వాళ్ళకి ఇచ్చాను. రాత్రి వస్తున్నప్పుడు నేను రైల్వే ఎయిర్పోర్ట్లో ఒక ఫ్రెండ్కి ఇచ్చాను. నాకు ఎదురుగానే $100 ట్రాన్స్ఫర్ చేశాను. ఆ విధంగా నిన్న పంపించాం కాబట్టి ఎక్కువ మందికి ఇక్కడ చేస్తాం. మా పిల్లలకు ఉన్నారు కదా, వాళ్ళు కూడా పంపించాను. తప్పనిసరిగా మా వంతు కర్తవ్యం వచ్చేయగలం, కానీ ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం ఈ దేశాల నుంచి చాలామంది విద్యార్థులు అన్ని రాష్ట్రాలకు దేశాలకు వెళ్తున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మరి ప్రభుత్వం ఒక సెల్ ఏర్పాటు చేయాలి రక్షణ కల్పించే పద్ధతుల్లో. వాళ్ళు ఏ దేశాల్లో విద్యార్థులకి నష్టం వచ్చినా వాళ్ళు కాపాడే పద్ధతిలో వాళ్ళు సహకరించాలి. ప్రభుత్వం ఒక అధికారపూర్వకమైన సబ్ కమిటీ ఏర్పాటు చేయని కోరుతా ఉన్నాం. ఎందుకు ఏమని చెప్తానంటే ప్రభుత్వం పూనుకోకపోతే ఇది సాధ్యం కాదు. మరి మాకేం వస్తుంది అనుకోవచ్చు, ఈ పిల్లలే కదా చదువుకాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళకి ఇక్కడ తల్లిదండ్రులకి వాళ్ళకి డబ్బులు పంపిస్తారు. తల్లిదండ్రులు డబ్బులు ఏం చేస్తారు, వాళ్ళు కొటేషన్ పెడతా ఉన్నారు, బిల్డింగ్లు కట్టుకుంటారు, వస్తువులు కొంటారు, ఇవన్నీ. కాబట్టి మనీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, దానివల్ల ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, ట్యాక్సెస్ వస్తుంది. అందువల్ల వీళ్ళకి పెట్టుబడి పెట్టే నష్టమే లేదు. ఎవరైనా విద్యార్థులు ఇక్కడి నుంచి వెళ్ళి బయట ఏదైనా ఇబ్బంది వస్తే వాళ్ళని ఆదుకోవడానికి ఒక ప్రభుత్వ యంత్రాంగాన్ని తయారు చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జిల్లా వేలేరుకు సంబంధించినటువంటి వెన్నెల అనే అమ్మాయి పై చదువులు అంటే ఎంఎస్ చదవటం కోసం అమెరికా వెళ్ళి అక్కడ యాక్సిడెంట్కి గురవటం జరిగింది. మా నారాయణ గారు ప్రస్తావన చేసినట్లుగా ఇటువంటివి మిస్సింగ్ కేసులు ఉంటున్నాయి, యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. లేకపోతే కొన్ని జాతి అహంకారంతో, రేసిజంతో భారతదేశంలో ఉండే వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు, కొన్ని చోట్ల హత్యలు చేశారు. అలాగే మధ్యలోనే డబ్బులు చాలక చదువులు ఆగిపోతున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ లాంటి దేశాల్లో, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఇటువంటి అనేక ఘటనలు జరిగాయి. వీటన్నిటినీ పరిష్కారం చేయాలనంటే రాష్ట్ర ప్రభుత్వం సహజంగానే రాష్ట్ర ప్రజలు ఎక్కడున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి, దేశ ప్రజలు ఎక్కడున్నా దేశం స్పందించాలి. ఆ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం దీనికి ఒక సెపరేట్గా ఓవర్సీస్ డిపార్ట్మెంట్, ఓవర్సీస్ పేరుతో ఒక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేయాలి. నాకు తెలిసి గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి టైంలోనూ ఆస్ట్రేలియాలో కొత్తగూడెంకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మిస్ అయితే మేము వారిని కలిస్తే వారు శ్రీధర్ బాబు గారికి ఇన్ఛార్జ్షిప్ ఇవ్వటం జరిగింది. అప్పుడు ఆ విధంగా మంత్రిత్వ శాఖలో కూడా దీన్ని ఒక డిపార్ట్మెంట్ని ఆ మంత్రిత్వ శాఖ అనుసంధానం చేస్తే ఎవరికైనా ఏదైనా బాధ వస్తే చెప్పుకోవాలంటే వీళ్ళు ఎవరికి చెప్పాలి. అటువంటి డిపార్ట్మెంట్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు మేము ఎమ్మెల్యేలు అయినా సరే అన్ని చోట్ల మేము కాంటాక్ట్ చేయలేం. కాబట్టి అటువంటి డిపార్ట్మెంట్ ఉంటే దానికి మేము అనుసంధానంగా ఇటువంటి బాధితులు వస్తే తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అందువలన ఆ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి ఏదన్నా మంత్రిత్వ శాఖకు దాన్ని అనుసంధానం చేయమని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని, ఇతర ప్రభుత్వాన్ని, మంత్రివర్యులను కూడా మేము కోరతామని, తద్వారా ఈ వెన్నెల సహాయం గురించి వారు ఏం సహాయం చేయగలుగుతారో ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తాం. సార్, నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ లో సిపిఐ జాతీయ నాయకులు నారాయణ గారు అటు ప్రధానమంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా లెటర్ రాయడం జరిగింది. సో మరి మీ తరఫున ముఖ్యమంత్రికి తీసుకువెళ్లే అవకాశం ఉందంటారు? ముఖ్యమంత్రి గారికి అవకాశం ఉన్నప్పుడు తీసుకుని వెళ్తాం, లేని వాళ్ళ ఈ అంశాన్ని వారి దగ్గరికి పంపించే ఏర్పాటు చేస్తాం. ముఖ్యమంత్రి గారికి చేస్తాము, తర్వాత ఇతర సంబంధిత వాళ్ళందరూ కూడా మా వంతు కర్తవ్యంగా మేము చేస్తాము.
అవకాశం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తాం.